సోదరుడు కాబట్టి నీవు కూడా మాకు గుర్తున్నది. నీవు మా ఇంట్లో భోజనం చేస్తే బాగుంటుంది. తప్పకుండా చేస్తాను దుర్యోధన. కాకపోతే సంధి జరగని, సంధికి ముందు తినకూడదు. నువ్వు నాకు అమృతం పెట్టిన విషయాలు కనిపిస్తుంది. సంధి జరగని తప్పకుండా భోజనం చేసి పెడతా అని అప్పుడు దుర్యోధనుడు అన్నాడు. సరే కృష్ణ, విధుడు ఇంటికి వెళ్తా అంటున్నాడు కదా భోజనానికి వెళ్ళి. కాకపోతే ఆ ఉచితాసనంలో కూర్చుని పక్కనే లడ్డూలు పెట్టాడు. ఆ ఉచితాసనంలో కూర్చొని కాస్త అల్పాహారాన్ని చేసి ఉంటే నా మనస్సు కుదుటపడుతుంది అన్నాడు. ఆ గోపవాడు పరమాత్మ తెలియదండి. కృష్ణ పరమాత్మ దుర్యోధనుడికి చిన్నప్పటి నుంచి మంచి అలవాటు ఉంది. మంచి కుక్కలు పెంచుతాడు, జాతి కుక్కలు, మామూలుగా జాతి కుక్కలు. చిన్నప్పటి నుంచి ఉంది అలవాటు. ఎప్పుడు కూడా అతని కుక్క కూడా వస్తుంది, సభా మధ్య ఆ పక్కనే కూడా ఉంటుంది. ఇది సభలో వచ్చినప్పుడు మళ్ళీ ఇంటికి కూడా వెళ్తాడు. అది ఒక పక్కన తీసుకోండి. కృష్ణ పరమాత్మ బూందీ లడ్డూని తీశాడు. ఇంట్లో ఉన్నటువంటి దాన్ని చూపించాడు. మీకే తిను అన్నట్టుగా చూపించి తన కోసం చేసిన స్పెషల్ కుర్చీ తీశాడు. అది ఆనందంగా 2 గంటల్లో వచ్చి దాంట్లో కూర్చోండి.